actually. Yes, okay. Yes, madam. Good evening, all of you. This is Vinodini from Hyderabad. So, all Evatorium family members అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ అల్ట్రాబెర్రీ గురించి. సో ఈ బయోటోరియం కి సంబంధించింది. సో ఈ అల్ట్రాబెర్రీ మనం ఎందుకు వాడాలి, ఏంటి, దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకుందాం. సో వన్స్ అగైన్ గ్రేట్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ మెంటర్ వెంకట్రాజ్ సార్ గారికి, అశ్విన్ గారికి, అలాగే సాయి గారికి, అలాగే నా గ్రేట్ టీమ్ మెంబర్స్ కి, నా గ్రేట్ అప్లైనర్స్ కి అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం సెషన్ లోకి వెళ్దాం. సో ఇంకా మీకు ఇంకెవరైనా రావాలనుకుంటే కంపల్సరీ మీరు ఇన్వైట్ చేయండి. ఎందుకంటే మనకి సార్ చెప్పినట్టు ఇంతకు ముందు బూస్టర్ ప్లాన్ ఏదైతే మనకుందో దాంట్లో ఇది ఇంక్లూడ్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ఎస్ మనం వెళ్దాం. సో అండర్స్టాండింగ్ అల్ట్రాబెర్రీ. సో అల్ట్రాబెర్రీ ఏంటి చూద్దాం మనం. సో ఈ రోజు మనకి హెల్త్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో దీంట్లో మనము యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఒరాక్ వాల్యూ ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని గురించి కూడా చూద్దాము. అలాగే యాక్చువల్లీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఈ రోజు సొసైటీలో ఎంతో మంది పీపుల్స్ అందరూ కూడా హెల్త్ సమస్యలతోటి బాధపడుతున్నారు. సో అలాంటి హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు మనం ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటే ఈజీగా మనం ఎలాంటి డిసీజెస్ అయినా కూడా మనం రికవరీ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎన్నో వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియాస్ కానివ్వండి, ఎంతో కూడా మనకి మన శరీరం మీద అటాక్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి అటాక్ అయినప్పుడు మనం ఏ విధంగా మన బాడీని మనం తట్టుకునేటట్టుగా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేదే ఈ రోజు టాపిక్. ఓకే, సో అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ అల్ట్రాబెర్రీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో మనం వెళ్దాం. రైట్, సో ఈ రోజు అందరూ కూడా సిక్ అవుతున్నారు. వై వి ఫాల్ సిక్? ఈ రోజు మనం ఎందుకు సిక్ అయిపోతున్నాం అది కూడా మనం చూద్దాం. సో ముందుగా లాజిక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో ప్రతి సెకండ్ లో కూడా ఒకసారి జర్మ్స్, అలాగే వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇవన్నీ కూడా మన శరీరంలోకి ఎంటర్ అవుతూనే ఉంటాయి. దేని ద్వారా అంటే మన పీల్చే గాలి ద్వారా అన్నమాట. అలాగే ఇలాంటివి మెడిసిన్స్ కొంతవరకు క్యూర్ చేస్తాయి, అంటే క్యూర్ కాదు, కంట్రోలే చేస్తాయి. మనం ఏం చేస్తాము, జలుబు అయింది, దగ్గైంది, ఓకే, ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, ఇలా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది, సో ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గర వెళ్ళిపోతాం. రైట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మనకు మెడిసిన్స్ అది ఇస్తారు. కొంతవరకు అయితే మనకి కంట్రోల్ అవుతుంది, కానీ క్యూర్ అనేది అవ్వదు అనమాట. సో ఇలాంటిది ఇంకా చూస్తే కనుక స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఈ రోజు మనకు చాలా మందికి స్ట్రెస్ అనేది అయితే ఎక్కువైపోయింది. దాని వల్ల కూడా మనకు సో మెనీ డిసీజెస్ అనేది ఈ రోజు వస్తున్నాయి. సో ఇంకా దీనివల్ల హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోవడం కానివ్వండి, ఇలాంటిది కూడా జరుగుతుంది. అందుకే మనం ఒక రకంగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ అంటే ఈ రోజు చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయారని చెప్పొచ్చు. మరి అలాంటి జంక్ ఫుడ్ అలవాటు అయినప్పుడు మనం దాని నుంచి ఏ విధంగా మనం దాన్ని తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఒక బ్రెడ్ కానివ్వండి, లేదా బేకరీ ఐటమ్స్ కానివ్వండి, పిజ్జా, బర్గర్, ఇలాంటి జంక్ ఫుడ్, చిప్స్, ఇదంతా కూడా ఈ రోజు చాలా కామన్ అయిపోయింది అనమాట. ఓకే, సో అలాంటి జంక్ ఫుడ్ ని మనం తీసుకున్నప్పుడు మరి దాంట్లో ఏమన్నా న్యూట్రియంట్స్ వస్తున్నాయా? ఏమీ లేదు. ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతూ వెళ్తుంది అనమాట. మరి దాని వల్ల కూడా మనం సిక్ అయిపోతున్నాం ఈ రోజులలో. ఇంకా చూస్తే కనుక పొల్యూషన్ కూడా ఈ రోజు చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మరి ఇలాంటి పొల్యూషన్ ని తట్టుకోవడానికి మన దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే పొల్యూషన్ లోనే మనం వెళ్తుంటాము, పొల్యూషన్ పీల్చుకుంటుంటాము, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అనేది బాడీ మీద పడుతున్నాయి. సో దాని వల్ల కూడా మనము సిక్ అయిపోతున్నాం అన్నమాట. మరి ఇలాంటి ఒక పొల్యూషన్ కానివ్వండి, లేక మనం పీల్చుకునే గాలి కానివ్వండి, అన్ని కూడా ఇలా అయినప్పుడు మన ఆర్గాన్స్ అనేది ఎలా ఎఫెక్ట్ అయిపోతున్నాయి, మన ఆర్గాన్స్ మన హ్యూమన్ బాడీ మీద
ఎలాంటి మన ఆర్గాన్ సిస్టమ్ ఎలా ఉంది, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరం దేనితోటి తయారవుతుంది, ఒక ఆటం అంటే ఒక అణువుతోటి తయారవుతుంది. అదే పరమాణువులు అయితే అంటే మాలిక్యూల్ అంటాము. అదే మళ్ళీ మైక్రో మాలిక్యూల్ అవుతుంది. ఆ తర్వాత ఆర్గాన్స్ అవుతాయి. ఈ ఆర్గానిల్ అనేది కలిసి సెల్స్ తయారవుతాయి. ఆ సెల్స్ అన్ని ఫార్మేషన్ అయిపోయి టిష్యూ అవుతుంది. అలాగే ఆ టిష్యూ కూడా ఫార్మేషన్ అయిపోయి ఆర్గాన్స్ తయారవుతాయి. ఇలా ఆర్గాన్స్ 11 సిస్టమ్స్ తయారై ఒక శరీరం అనేది మనది ఏర్పడుతుంది అనమాట. సో మరి సెల్స్ తోటి మన బాడీ తయారైందని అంటున్నాం. మరి ఎన్ని సెల్స్ ఉంటాయి మన బాడీలో అంటే 63 ట్రిలియన్ సెల్స్ అనేది మన శరీరంలో ఉంటాయి. అలాగే మరి 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది డైలీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే 200 మిలియన్ సెల్స్ కూడా ఎవ్రీ మినిట్ కి క్రియేట్ అవుతాయి. చూడండి ఎన్ని సెల్స్ మన బాడీలో తయారవుతున్నాయి అనేది మనకు దీనివల్ల అర్థమవుతుంది. సో అలాగే మనకు బ్రీతింగ్ ప్రాబ్లం, ఈ రోజు మనం శ్వాస పీల్చుకుంటూ ఉన్నాము. నేను చెప్పినట్టు పూర్ యాక్టివేషన్ వల్ల కానివ్వండి, శ్వాస తీసుకునేటప్పుడు వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇలా ఎంటర్ అయిపోవడం వల్ల మన శ్వాస అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది. మన లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఈ రోజు లంగ్స్ కెపాసిటీ తగ్గిపోయింది. చూడండి అస్తమా పేషెంట్స్ చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, బ్రాంకైటిస్ ఉంటుంది. ఓకే, అలాగే శ్వాసకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఈరోజు రెస్పిరేటరీ హెల్త్ అనేది డౌన్ అయిపోయింది అనమాట. సో మనం పీల్చుకునే అంటే మనం ఏదైతే శ్వాస పీల్చుకుంటున్నాము, సో మనం పీల్చుకున్నప్పుడు ఎన్ని రకాల వైరస్లు లోపలికి వెళ్తున్నాయి, అలాగే ఎంత మనం శ్వాస పీల్చుకుంటున్నాం పర్ డే అంటే 23,000 టైమ్స్ మనం ఎవ్రీడే శ్వాస అనేది పీల్చుకుంటూనే ఉంటాము. సో అలా పీల్చుకున్నప్పుడు టాక్సిన్ డిపాజిట్స్ వాతావరణంలో ఏదైతే ఉందో హార్మ్ఫుల్ ఏజెంట్స్ అంటాం, అవన్నీ కూడా మన బాడీలోకి మన శ్వాస ద్వారా గాలి ద్వారా ఎంటర్ అయిపోతున్నాయి అన్నమాట. సో దీని అర్థం ఏంటి అంటే వ్యాధులను మనం మన శరీరం ద్వారా మనమే లాగేస్తున్నాం అనమాట లోపలికి. సో అందుకే టోటల్ గా మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఈరోజు డౌన్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఇమ్యూనిటీకి మరి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన బాడీకి ఎలా అంటే ఒక సూపర్ హీరో లాగా అనమాట. సూపర్ హీరో ఏం చేస్తారు, ఎనిమీస్ ఎవరైనా శత్రువులు మన మీద అటాక్ చేసినప్పుడు ఒక ప్రొటెక్షన్ గా సూపర్ హీరో కాపాడతారని ఒక స్టోరీస్ ఉంటాయి. సో అలాగే మన బాడీలో కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటంటే ఒక పవర్, అదేం చేస్తుంది అంటే మనకు 24 గంటలు మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దేని నుంచి అంటే వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి అది ఒక ప్రొటెక్షన్ షీల్డ్ గా మారి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా వ్యాధి రానివ్వండి, రకరకాల వ్యాధులు మన బాడీ మీద అటాక్ చేస్తూనే ఉంటాయి. సో దానికోసమే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఒక డిఫెన్స్ సిస్టమ్ అని అనొచ్చు. ఓకే, ఈ డిఫెన్స్ సిస్టమ్ డే నైట్ మన బాడీని కాపాడుతూనే ఉంటుంది. మనకు తెలుసు కరోనా టైంలో ఒక వర్డ్ చాలా విన్నాం. ఏ వర్డ్ విన్నాం, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి. ఓకే, చాలా మందికి అప్పుడు అర్థమైంది ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి. అప్పుడు కూడా ఏమైంది అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ బాగుందో వాళ్ళకు కరోనా అటాక్ అవ్వలేదు. స్వైన్ ఫ్లూ కానివ్వండి, కరోనా కానివ్వండి అటాక్ అవ్వలేదు. కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందో అంటే వీక్ ఉందో వాళ్ళకి అటాక్ అయింది అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అని, ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుందో, వీక్ అయిపోతుందో అప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది మన బాడీలో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మరి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎందుకు వీక్ అవుతుంది అది కూడా మనం చూద్దాం. చాలా మందికి ఇమ్యూనిటీ సిస్టమ్ ఈరోజు డౌన్ అయిపోయింది, అదే తెలీదు. అంటే మనకి ఎక్కడైనా వాటర్ కూడా చేంజ్ అయింది అనుకోండి, వెంటనే గొంతు మారిపోతుంది, లేదా జలుబు అవుతుంది, ఇమీడియట్ గా ఫీవర్ వస్తుంది, రైట్. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి కారణం ఏంటి అంటే ఫస్ట్ కారణం వచ్చేసి స్ట్రెస్, అంటే టెన్షన్ అంటాం. క్రానిక్ స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సస్పెక్టబుల్ ఇల్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంకా రకరకాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. డబ్బుతోటి
కానివ్వండి, లేక ఇంట్లో టెన్షన్స్ కానివ్వండి, జాబ్ లో టెన్షన్స్ కానివ్వండి, బిజినెస్ లో లేదా హెల్త్ పరంగా ఏదో ఒక రకమైన స్ట్రెస్ అయితే అందరికీ ఉంది. సో అలాంటి స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంటది అనమాట. ఇంకొకటి ఏంటి, అన్హెల్దీ డైట్. అంటే డైట్ అనేది ఇంకా ఇదే ఇంతకు ముందు చెప్పింది, జంక్ ఫుడ్ తీసుకోవడం, పూర్ డైట్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే సలాడ్ తినకపోవడం, లేదా చాలా వరకు బయటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడైతే ఇంట్లో కూడా వంట చేయకుండా బయట నుంచే తెప్పించుకునే పరిస్థితి వచ్చింది, జొమాటో కానివ్వండి, స్విగ్గీ. సో చూడండి అక్కడ ఏం ఆయిల్స్ వాడతారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారు, వాళ్ళ చేతులు హైజీన్ ఉంటాయా లేదా తెలీదు, రైట్. హోటల్స్ లో కూడా తింటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా హైజీన్ ఉన్నాయా బయట అంటే హైజీన్ ఉండవు యాక్చువల్ చెప్పాలంటే. సో అక్కడ కూడా ఎన్ని వైరస్లు ఉంటాయో, ఎన్ని బ్యాక్టీరియా, యుటెన్సిల్స్ ఏదైతే వాడతారో అవి కూడా నీట్ గా ఉంటాయా లేదా తెలియదు కదా. సో అలాంటప్పుడు మనము ఎంతవరకు సెక్యూర్ ఉన్నాము, మనం ఎంతవరకు ఆ, దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము అనేది. సో కోహోస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం చూడండి, అంటే అన్మ్యూట్ చేసుకున్నారు, రైట్. సో అయితే ఇలాంటి అన్హెల్దీ డైట్ అంటే జంక్ ఫుడ్ కానివ్వండి, న్యూట్రిషన్ లేని ఫుడ్ కానివ్వండి, ఓకే, ఇలాంటివి తీసుకుంటే కూడా డెఫినెట్లీ హెల్త్ అనేది డౌన్ అవుతుంది. ఇట్స్ మీన్స్ ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఇంకా చూస్తే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ గురించి అయితే రకరకాల పొల్యూషన్స్ ఈ రోజు ఉన్నాయి మనకు. చూస్తే కనుక ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, నాయిస్ పొల్యూషన్ ఉంది. ఇలాంటి పొల్యూషన్ లో కూడా మనం జీవిస్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది. మరి అలాంటి పొల్యూషన్ చూసినప్పుడు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. సో దాంట్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ కూడా మన బాడీలో అటాక్ అవుతూనే ఉంటాయి. ఈ పొల్యూషన్ వల్ల ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ తీసుకుంటే 10 years నుంచి 15 years కంటే ముందు మీరు ఒకసారి చూస్తే ఉదయం లేచినప్పుడు మొత్తం కూడా ఫాగ్ అండ్ అట్మాస్ఫియర్ ఉండేది. 5 o'clock చాలా మబ్బుగా ఉండేది. కానీ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో నిద్ర లేస్తే స్మోక్ అట్మాస్ఫియర్ ఉంటది. స్మోక్ అంటే ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫాగ్ అంటే మంచు లాంటి వాతావరణం. అంటే అది చాలా హెల్దీ, కానీ ఈ రోజు పొగలాగా మారిపోయింది అనమాట. ఇట్స్ అన్ అన్హెల్దీ. సో అంటే ఎయిర్ లో ఇంత పొల్యూషన్ ఉందన్నమాట. ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఢిల్లీ కానివ్వండి, ఇలాంటి సిటీస్ లో మీకు వితౌట్ మాస్క్ తిరిగే ప్రసక్తే లేదు. అక్కడ మాస్క్ తోటే వెళ్ళాలి, లేకపోతే బ్రీతింగ్ సమస్యలు అనేది, బ్రాంకైటిస్, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఎయిర్ పొల్యూషన్ చాలా డేంజర్ ఉంది ఇప్పుడు. అలాంటి కండిషన్ అన్ని సిటీస్ లలో స్టార్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ హ్యూజ్ ట్రాఫిక్. ఓకే. సో ఇంకా చూస్తే మనకి నీటి కాలుష్యం కూడా ఉంది, వాటర్ పొల్యూషన్ అంటాం. దీంట్లో కూడా మనకి అంటే ఆర్ఓ ఫిల్టర్ ఇవన్నీ కూడా మనం వాడుతున్నందుకు దాంట్లో కూడా పొల్యూటెడే ఉన్నాయి, న్యూట్రియన్స్ ఏమీ లేవు ఆ వాటర్ లో. డెడ్ వాటరే ఈ రోజు మనం తాగుతున్నాము. ఇంకా చూస్తే నాయిస్ పొల్యూషన్ కూడా చూస్తే దాన్ని మన ధ్వని కాలుష్యం అంటే మన చెవులకి అత్యధికంగా ఎంత డెసిబుల్ అంటాం, అంటే మన చెవి ఎంత వరకు వినగలుగుతుందో అంతే వినగలుగుతుంది. కానీ అంతకంటే ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి, ఆ చెవి కూడా పని చేయదు అన్నట్టు. అంటే అది కూడా ఒక మన 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 హెల్త్ ని డౌన్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఈరోజు మన మీద పడుతుంది. ఓకే, దాని వల్ల కూడా మనకు ఇష్యూస్ అనేది స్టార్ట్ అయినాయి, అంటే మన ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాం 1 minute. ఓకే, ఇంకా చూస్తే చాలా మందికి నిద్ర రాదు, రైట్. నిద్ర రానందుకు కూడా 50% వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నిద్ర బాగా వస్తుందో మీకు చాలా వరకు డిసీజెస్ అనేది తగ్గిపోతాయి. ఇంకా స్మోకింగ్ కూడా చాలా మంది చేస్తుంటారు, అలాగే ఆల్కహాల్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా రీజన్స్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోయింది ఇవాళ. మరి ఫ్రీ రాడికల్స్ అనేది ఏంటి అది కూడా మనం చూద్దాము. ఫ్రీ రాడికల్స్ ఏంటి అంటే మనం ఇలాంటి
స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదా మనం పూర్ డైట్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, నిద్ర రాకపోవడం కానివ్వండి, లేదా ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే బాడీలో జనరేట్ చూడండి, ఇన్ని రకాల పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కెమికల్ టాక్సిన్, మెటల్స్, పొల్యూషన్, డ్రగ్స్, రేడియేషన్ వల్ల, ఇలా అన్ని రీజన్స్ వల్ల ఏమవుతుంది బాడీలో టోటల్ గా ఎక్స్టర్నల్లీ జనరేటెడ్ సోర్స్, ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్ ని జనరేట్ చేయడానికి ప్రధాన కారణాలు అనమాట. దీని వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యాయి అంటే టోటల్ గా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది అంటే వ్యాధులు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఏం ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే ఈ రోజులలో మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా రిస్క్ ఫ్యాక్టర్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అది మనం చూద్దాము. మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే, ఫ్రీ రాడికల్స్ అంటే ఇవి మన బాడీలో టాక్సిన్ ని ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట. ఫ్రీ రాడికల్స్ అనేది ఇంకా టాక్సిన్ ని ఎంకరేజ్ చేస్తాయి బాడీలో. అలాగే అవి ఎక్కువగా అవడానికి ఆ టాక్సిన్ ని ప్రొడ్యూస్ కూడా చేస్తాయి, ఆ టాక్సిన్ ని బాడీలో స్టోర్ కూడా చేస్తాయి, అలా డిపాజిట్ అనేది అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇది ఒక అన్స్టేబుల్ మాలిక్యూల్ అంటాం. ఫ్రీ రాడికల్ ని మనం అన్స్టేబుల్ మాలిక్యూల్ అంటాము. ఈ అన్స్టేబుల్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే, స్టేబుల్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ స్టేబుల్ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది తీసుకొని అది అంటే హెల్దీ మాలిక్యూల్ ఉంటుంది, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇది తీసేసుకొని ఏం చేస్తుందంటే అన్స్టేబుల్ గా దాన్ని తయారు చేస్తుంది. అలాగే మనము దీన్ని ఏమంటాము అంటే, మన బాడీలో రకరకాల జీవన చర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే కెమికల్ రియాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఏదైతే స్టేబుల్ మాలిక్యూల్ ఉందో అదేం చేస్తుందంటే అది హెల్దీగా ఉంటుంది, హెల్దీ సెల్స్. కానీ ఫ్రీ రాడికల్ దానికి అవుటర్ కోర్ అంటాం. అంటే మనకి ఇది ఏదైతే ఆర్బిట్స్ ఉన్నాయో, ఒక ఎలక్ట్రాన్ చుట్టూ, ఒక ఆర్బిట్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా ఆర్బిట్ లో. కానీ ఫ్రీ రాడికల్ ఏమవుతుందంటే లాస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ ఆర్బిట్ లో సింగిల్ ఎలక్ట్రాన్, అన్ని జత జతగా ఉండాలి కానీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది, అంటే అది అన్స్టేబుల్ ఉంది, దాన్నే మనం ఫ్రీ రాడికల్ అంటాం. అది మామూలుగా జరిగే క్రియలలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకే ఆ ఏవైతే కెమికల్ రియాక్షన్స్ అవుతాయో ఆ కెమికల్ రియాక్షన్స్ ప్రాపర్ గా కావు. ఎందుకంటే మన శరీరంలో సెల్స్ ఉంటాయి, ఇవేం చేస్తాయి ఒకదానికొకటి ఎలక్ట్రానిక్ బాండ్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ తో కనెక్ట్ అవుతారో అవి స్టేబుల్ గా ఉన్నట్టు. కానీ ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి అక్కడ డిస్టర్బ్ చేసినందుకు ఏమవుతుంది, ఆ కెమికల్ బాండ్స్ ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ ఉంటాయి అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అవుతే దాన్నే మనం ఏమంటాం ఫ్రీ రాడికల్ అంటున్నాం సింపుల్ గా. సో ఏదైతే మనకు స్టేబుల్ మాలిక్యూల్ ఉందో ఆ ఆర్బిట్ లో బయట రెండు రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి అన్ని కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటాయి. బాడీలో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, దాన్నే మనం యాంటీ ఆక్సిడెంట్ అని కూడా అంటాము, అంటే స్టేబుల్ మాలిక్యూల్ అంటాము. అన్ని బాడీలో స్టేబుల్ మాలిక్యూల్స్ ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ మనం తీసుకునే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇలాంటి స్టేబుల్ మాలిక్యూల్స్ అన్ని కూడా బ్రేక్ చేసేస్తుంది, ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా. సో దానికోసమే బాడీలో ఏం కావాలి మరి, ఆ ఫ్రీ రాడికల్స్ అన్ని బాడీలో చాలా జనరేట్ అయ్యాయి అంటే చాలా సిక్ అయిపోతాం మనం. అంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అందుకే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫ్రీ రాడికల్ సింగిల్ ఎలక్ట్రాన్ తోటి ఉంది కాబట్టి దానికి జతగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బయట ఆర్బిట్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేం చేస్తుందంటే ఫ్రీ రాడికల్ కి ఒక ఎలక్ట్రాన్ ని దానం చేసేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది జత అయినందుకు ఇది స్టేబుల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది మన బాడీలో మెల్లమెల్లగా అన్ని ఫ్రీ రాడికల్స్ రిమూవ్ అయ్యి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది హెల్దీగా మనం ఉంటాం. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కాగానే ఎలాంటి డిసీజెస్ వచ్చినా, ఎలాంటి వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా అటాక్ అయినా మన బాడీ తట్టుకునేటట్టుగా ఉంటుందన్నమాట.
సో మరి ఫ్రీ రాడికల్స్ అన్స్టేబుల్ గా ఉండడం, అలాగే ఈ ఎలక్ట్రాన్స్ ని అది తీసుకోవడం, మళ్ళీ వేరే హెల్తీ మాలిక్యూల్ ని కూడా ఇది డిస్టర్బ్ చేయడం, దాన్ని కూడా ఒక ఫ్రీ రాడికల్ గా మార్చడం ఎలా ఉందంటే దాన్నే మనం ఏమంటున్నామంటే దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఎప్పుడైతే మీ బాడీలో అంటే అసలుకే మనకు అంటే మన బాడీలో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ కొరత ఉంటుందో, ఏదైతే ఫ్రీ రాడికల్ ఉందో దాన్ని మార్చడానికి కావలసిన ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో లేవు, ఆ ఆ పరిస్థితిని మనం ఏమంటామంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో ఇక్కడ ఒక ఫిగర్ ని మనం చూడొచ్చు. ఒక టమాటో ఉంది, అది మీరు బయట పెట్టారనుకోండి గాలిలో, ఏమవుతుంది అంటే అది ఆక్సిడేటివ్ అవుతుంది. అంటే దాంట్లో ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అయ్యి టోటల్ గా టమాటో అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితినే మనం ఏమంటున్నాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. మరి ఫ్రీ రాడికల్స్ అంటే సింపుల్ గా మీకు అర్థమైండొచ్చు. ఇప్పుడు మన బాడీలో మాలిక్యూల్స్ ఉంటాయి, మాలిక్యూల్స్ ని ఆర్బిట్స్ అంటే వాటికి ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్తున్నాం కదా. దాంట్లో సింగిల్ ఎలక్ట్రాన్ కి ఒక జత ఎలక్ట్రాన్ కావాలి అంతే. అప్పుడు అది టోటల్ గా మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ చూడండి, నార్మల్ సెల్ ఉంది, ఆ సెల్ ఏమైంది, చాలా హెల్దీగా ఉంది కింద ఫిగర్ లో. మరి ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ అటాక్ అయ్యాయో టోటల్ గా డిస్టర్బ్ అయిపోయింది, ఆ సెల్ మొత్తం కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురైంది. అంటే అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, అన్ని కూడా ఫ్రీ రాడికల్స్ అయినాయి. ఇలా సెల్స్ అన్ని కూడా బాడీలో మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఒకసారి డ్యామేజ్ అయిపోయింది అంటే సో మెనీ డిసీజెస్ మనకి అటాక్ అవుతూ ఉంటాయి. సో మరి ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్రీ రాడికల్స్ ఏ సోర్సెస్ అంటే మనం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, ఇంకా చూస్తే రేడియేషన్. రేడియేషన్ వల్ల కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. అంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మనకు టోటల్ గా ప్రాబ్లమే ఉంది చెప్పాలంటే. మన ఎన్విరాన్మెంటే ఆరోగ్యకరంగా లేనే లేదు. మనం అంతా కూడా జంక్ ఫుడ్ తింటున్నాము, స్ట్రెస్ లెవెల్స్ లో మనము జీవిస్తున్నాము. ఇంకా మన చుట్టూ గ్యాజెట్సే ఉన్నాయి మొత్తం కూడా. ఓకే, అంటే ఫోన్ అనేది ఖచ్చితంగా వాడుతూనే ఉంటాం, టవర్స్ ఉంటాయి, ఫోన్ టవర్స్. ఓకే, సో దాని వల్ల కూడా విపరీతమైన రేడియేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అలాగే యూవి రేసెస్ కూడా, సన్ యూవి రేసెస్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ గా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఏమవుతుంది, మన సెల్యులర్ స్ట్రక్చర్స్ ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో అందుకే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కనుమరుగయ్యాయి, అంటే తగ్గిపోతూ ఉన్నాయి. ఫ్రీ రాడికల్ సంఖ్య పెరగడం, దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ కావడం, దానివల్ల సో మెనీ డిసీజెస్ మనకి అటాక్ అయిపోతున్నాయి. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నామంటే కొరత ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో తగ్గిపోవడాన్ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నాం. ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ అవ్వడం, దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, ఎఫెక్ట్స్ ఏమున్నాయి అంటే వీక్ ఇమ్యూనిటీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నందుకు మీ మా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇంకా టోటల్ గా ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి బాడీలో. అలాగే ఏజింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు 30 years వాళ్ళు కూడా 40-50 years లాగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ వాళ్ళు కూడా టోటల్ గా వాళ్ళ స్కిన్ అంతా కూడా ముడతలు పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా బీపీ, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది మొత్తం. ఓకే, సో ఇంకా చెప్పాలంటే స్కిన్ అనేది డల్ గా ఉంటుంది. లక్స్టర్ స్కిన్ అంటాం అనమాట, అంటే గ్లో అనేది ఉండదు. రైట్, సో అలాంటి స్కిన్ కూడా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంకా ఇంకా చూస్తే మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఒక సైలెంట్ కిల్లర్ అనొచ్చు. మన లివర్ మీద డ్యామేజ్ అవుతుంది, మన ఇంటెస్టైన్ మీద డ్యామేజ్ చేస్తుంది. ఓకే, మన శ్వాసక్రియ మీద అది అటాక్ చేస్తుంది. ఓకే, టోటల్ గా బాడీలో ప్రతి ఆర్గాన్, ఒక ఆర్గాన్ అని కాదు, ప్రతి ఆర్గాన్ మీద కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అటాక్ చేయడం వల్ల మెల్లమెల్ల ఇదంతా కూడా ఏంటి, సైలెంట్ కిల్లర్.
అంటే అర్థం ఏంటి, ఇది ఒక్క రోజులో జరగదు. ఇది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీని వల్ల కూడా డయాబెటిక్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ వార్నింగ్ సైన్స్ ఏంటి అది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మరి ఇంకా ఏమేమి అవుతుంది మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ కావడం వల్ల అంటే, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి ఈ మధ్యలో. సో దీంట్లో ఏంటి అంటే జలుబు రావడము, ఇంకా చూస్తే చాలా వరకు మనకి ఆ, అంటే ఫీవర్ కూడా మోస్ట్లీ చాలా మందికి వస్తూనే ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గా. సో దాన్ని మనం చూస్తే మళ్ళీ దాంట్లో రకరకాల ఫీవర్లు అన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంకా చూస్తే గనక మనకి డిలేడ్ రికవరీ అంటే ఇప్పుడు ఏదన్నా డిసీజ్ వచ్చింది అంటే వెంటనే తగ్గిపోదన్నమాట. అంటే ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి, 3 days కి మెడిసిన్ తీసుకోవాలి, మళ్ళీ డాక్టర్ ఏమంటే 3 days తర్వాత తగ్గకపోతే మళ్ళీ రండి అంటారు, మళ్ళీ చెకప్ చేసేస్తారు. అప్పుడు డాక్టర్ మళ్ళీ టెస్టులకు ఇస్తారు, దాంట్లో మళ్ళీ డయాగ్నోస్ చేస్తారు వాళ్ళు, ఆ టెస్టులలో రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఇంకా కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, ఒక 1 month కి రెండు ఎలర్జిక్ సిమ్టమ్స్ వాటికి. అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఫ్రీక్వెంట్లీ చెకప్స్ అవుతూనే ఉండాలి, ఇంకా 3 months కి ఒకసారి మెడిసిన్స్, 4 months కి ఒకసారి మెడిసిన్స్, మళ్ళీ ఫ్రీక్వెంట్లీ డాక్టర్ చెకప్స్. ఓకే. అంటే మీకు రికవరీ అనేది తొందరగా అవ్వదు, స్లోగా తగ్గుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అటాక్ అవుతుంది, మళ్ళీ తగ్గుతుంది, ఇలా మనకు అవుతూనే ఉంటుంది. ఇంకా దీని మొత్తం వల్ల ఏమవుతుంది, మీకు లో ఎనర్జీ, అంటే మీ బాడీలో శక్తి అనేది క్షీణించిపోతుంది. శక్తి లేకుండా మనం ఏ పని చేయలేం, జాబ్ కి వెళ్ళలేము, అలాగే మనము బిజినెస్ కూడా చేయలేము. ఓకే. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. తొందరగా అలసిపోతుంటారు అనమాట, పని చేయగానే కొంతవరకు వర్క్ చేయగానే తొందరగా అలసిపోతూ ఉంటారు. ఈ ప్రాబ్లం అంటే ఇంకా మెంటల్ హెల్త్ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనం అసలుకే హెల్త్ బాగాలేదు అంటే కంపల్సరీ మనకి ఏమవుతుంది, మెంటల్ టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకు ఇది వస్తుంది నాకు, ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఎలర్జీస్ ఎక్కువ అవుతాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి, క్రానిక్ ఇల్నెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది, టైర్డ్నెస్ కానివ్వండి. ఇవన్నీ కూడా హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది, మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే స్మాల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి అంటే అదొక బిగ్ సిగ్నల్ ఫర్ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, జ్వరం వస్తుంది ఫ్రీక్వెంట్లీ, జలుబు అవుతుంది ఫ్రీక్వెంట్లీ, మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఫ్రీక్వెంట్లీ, సంథింగ్ అవుతుంది అంటే అదంతా కూడా దేనికి సిగ్నల్ అంటే ఒక పెద్ద ప్రాబ్లం రావడానికి సిగ్నల్, అది మనం గుర్తుపట్టాలన్నమాట. ఓకే. సో దాని తర్వాత మనం లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమున్నాయి దీంట్లో అంటే, డెఫినెట్లీ ఇక్కడ చెప్పుకోదగ్గది క్యాన్సర్. క్యాన్సర్ రిస్క్ అనేది ఈ రోజు చూడండి, మీరు ఎక్కడైనా కూడా వెళ్తే 3rd stage లో బయటపడ్డది, 4th stage లో బయటపడ్డది, ఇలా క్యాన్సర్ వింటున్నా అంటే ఇక ముందు ఏమవుతుందంటే క్యాన్సర్, ఇప్పుడు బీపీ షుగర్ ఎలా వింటున్నాం, ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరు బీపీ ఉంటది, షుగర్ ఉంటది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కూడా అలాగే స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ కూడా కామన్ అయిపోయింది. ఇదే కేటగిరీలో ఇప్పుడు ఏమొస్తుంది మనకు, ఈ క్యాన్సర్. క్యాన్సర్ కూడా కామన్ అయిపోతుంది ముందు ముందు మనకి. ఎందుకు అంటే మనం తినే ఫుడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ఫుడ్ తింటున్నాం. ఓకే. రిస్క్ అనేది అక్కడ చాలా ఉంది. క్యాన్సర్ మనం అంటే టోటల్ గా కూడా కెమికల్ ఫుడ్డే ఈ రోజు తింటున్నాము. మరి దాని వల్ల మనకు కడుపు ఓన్లీ నిండుతుంది తప్ప మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది అందడం లేదు బాడీలో. కానీ మనకు తప్పడం లేదు, అలాంటి ఫుడ్డే తింటున్నాం. మనకు తెలుసు పంజాబ్ లో ఒక స్పెషల్ ట్రైన్ ఉంది క్యాన్సర్ కి, మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఓకే. సో క్యాన్సర్ ట్రైనే ఉంది అంటే అక్కడ ఉన్న మొత్తం పంట పొలాలలో టోటల్ కెమికల్ అన్నమాట, యూరియా ఇవన్నీ కూడా ఎక్కువగా వేసి పండించినందువల్ల అక్కడ టోటల్ గా ఆ ఏరియాలో నివసించే ప్రజలంతా కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. వాళ్ళకి స్పెషల్ ట్రైన్ ఉంది, వాళ్ళు ఎవ్రీ టైమ్ ఒక అంటే ట్రస్ట్ హాస్పిటల్ కి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ క్యాన్సరే. ఓకే. సో ఇక్కడ కూడా అలాగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే
థర్డ్ స్టేజ్ లో, ఫోర్త్ స్టేజ్ లో క్యాన్సర్ బయటపడుతుంది. అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నామో మనం ఆలోచించాలి. దీనివల్ల ఏమవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డిఎన్ఏ డ్యామేజ్, అంటే సెల్లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా అది క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. అంటే ఇదంతా చెప్పుకోదగ్గ సింపుల్ గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది, బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోయాయి, ఫ్రీ రాడికల్స్ పెరిగాయి, కాబట్టి మన బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకా చూస్తే హార్ట్ అటాక్ కూడా ఈరోజు చాలా మందికి వస్తుంది. హార్ట్ అటాక్ కూడా ఒక రకంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఓకే, ప్లేక్ అనేది అంటే ఆర్టీరియల్, మన హార్ట్ లో ఒక భాగం ఆర్టీరియల్, అక్కడ ప్లేక్ అనేది ఎక్కువగా తయారైతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఈ రోజు ఎక్కువగా ఉంది. ఇంకా ఆర్థరైటిస్ డెవలప్మెంట్, అంటే మనకు చిన్న వాళ్ళు 20 years 30 years లోనే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో దీని ఎందుకు అవుతుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువగా అవ్వడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఎక్కువగా అవ్వడం అనమాట. లాంగ్ టర్మ్ లో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది. దీంతో మనకు ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. మరి దీనికి అంతా మనం ఏం చేస్తాం, సింపుల్ గా మెడికల్ సొల్యూషన్ అనేది వెతుకుతూ ఉంటాం. ఓకే, ఎందుకంటే ఒక మనకి ఇమ్మీడియట్ గా సొల్యూషన్ అనేది కావాలి. నొప్పులు ఉన్నా సరే, లేకుంటే జ్వరాలు వచ్చినా సరే, హార్ట్ లో ప్రాబ్లం వచ్చినా సరే, క్యాన్సర్ ఏదైనా సరే, మనమైతే మెడికల్ ట్రీట్మెంట్ అయితే తప్పకుండా తీసుకుంటాం. సో అది ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే, పర్మనెంట్ అయితే కాదనమాట. మళ్ళీ రిపీటెడ్ టైమ్స్ మనకి అది అటాక్ అవుతూనే ఉంటుంది. సో దాని వల్ల ఉపయోగం అయితే లేదు. ఇంకా దీంట్లో మనం ఏం చేస్తాం, ఇమీడియట్ గా సొల్యూషన్ అనేది వెతుకుతూ ఉంటాం, అది హార్మ్ఫుల్. ఇమీడియట్ గా ఏదైతే మనం తీసుకుంటామో అది హార్మ్ఫుల్ ఉంటుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కానే కాదనమాట. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అంటే, డెఫినెట్లీ డ్రగ్స్ అనేది తీసుకుంటూ ఉంటాము, అంటే మన మెడిసిన్స్. ఓకే, అలాగే యాంటీబయాటిక్స్ అనేది కూడా వాడుతూ ఉంటారు చాలా మంది. ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం, అలాగే మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు అనేవి చాలా మందికి ఉన్నాయి. సో ఆ కిడ్నీ డ్యామేజ్ ఏమవుతుంది, మళ్ళీ డయాలిసిస్ పేషెంట్స్ కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అలాగే కీమోథెరపీ కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే డెఫినెట్లీ ఏం చేయాలి, కీమోస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్క పేషెంట్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ క్యాన్సర్ బయటపడ్డది అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 8 to 10 కీమోస్ అవుతాయి. ఓకే, ఇంకా మెల్లమెల్లగా అదేమవుతుంది అంటే ఫోర్త్ స్టేజ్ లోకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ, 15 లేకుంటే 16 కీమోథెరపీస్ అనేది వాళ్ళు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటి, హార్మ్ఫుల్. ఇంకా టెంపరీ మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. ఓకే, అలాగే హాస్పిటలైజ్డ్ అయిపోతారు. హాస్పిటలైజ్డ్ అయిపోయాక మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది చూడండి. అంటే మనం చిన్న ఏదైనా స్మార్ట్ గా ఆలోచించి ఒక ఈజియెస్ట్ వే వెతకాలి తప్ప, మనం మెడికల్ కి వెళ్ళామనుకోండి, దానికి ఎడిక్ట్ అయిపోతాము. అలాగే మనకు ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా చూస్తే రేడియేషన్, ఇంకా రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి పడుతూ ఉంటుంది బాడీ మీద. సర్జరీలకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది చాలా మందికి. లాంగ్ టైం మెడికేషన్ లో కూడా ఉంటుంది అనమాట. అంటే ఇమీడియట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే అది టెంపరీ రిజల్ట్ మాత్రమే ఇస్తుంది, కానీ పర్మనెంట్ గా హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్ గా అవ్వదు. సో రియల్ సొల్యూషన్ ఏంటి మనకి అంటే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండాలి. రైట్, సో వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్ అంటే, రియల్ సొల్యూషన్ ఒకటే, మన బాడీకి మనము టోటల్ గా ఒక వెల్నెస్ ఇవ్వాలి, ఒక వైటాలిటీ ఇవ్వాలి. అందుకే మనకు ఒక సస్టైనబుల్ హెల్త్ స్ట్రాటజీ పెంచుకోవాలంటే డెఫినెట్లీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. దానికి గాను మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు కావాలి. అప్పుడే మనము ఏదైతే ఫ్రీ రాడికల్స్ బాడీలో జనరేట్ అవుతున్నాయో వాటిని టోటల్ గా మనం
క్యూర్ అంటే తీసేయచ్చు మన బాడీ నుంచి. ఓకే, మరి దానికి యాంటీ ఆక్సిడెంట్ కి ఇంకా యాంటీ వైరస్ కి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటున్నాం ప్రతిసారి. సో మనం యాంటీ ఆక్సిడెంట్ ఇంకా యాంటీ వైరస్ కి ఏంటి డిఫరెన్సెస్ అంటే, మనకు కంప్యూటర్ అందరి ఇంట్లో ఉంటుంది. మరి కంప్యూటర్ ని వైరస్ అటాక్ అవ్వకుండా ఏం చేస్తాం, మనం ఒక యాంటీ వైరస్ ని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట. దానివల్ల మనకు మన కంప్యూటర్ అనేది సేఫ్ గా ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా హెల్దీగా ఉండాలి అంటే ఒక యాంటీ వైరస్ లాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో డెఫినెట్లీ మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఇది ఏం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే, మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రీ రాడికల్స్ నుంచి. అలాగే ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది, సెల్యులర్ ని డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓవరాల్ గా మన హెల్త్ మొత్తం కూడా హెల్తీగా ఉండడానికి సహకరిస్తుంది అనమాట. మరి టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ మనకి చాలా రకాల ఫుడ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా లభిస్తాయి. సో రిచ్ ఫ్రూట్స్, రిచ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మనకి హెల్దీ బెనిఫిట్స్ ఇవ్వడానికే యూజ్ అవుతాయి. సో దీంట్లో మనం ఎన్ని తింటున్నాము ఏంటి అనేది మ్యాటర్ అన్నమాట, మన బాడీకి ఎంత కావాలి అనేది. ఓకే, సో మన బాడీకి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, మరి దాన్ని దేంట్లో మెజర్ చేస్తారంటే ఒరాక్ వాల్యూ. ఓకే, ఒరాక్ అంటే ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. ఓకే, సో ఇది ఏదైనా కానీ మీరు ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఎంత ఒరాక్ వాల్యూ ఉంది అనేది మనం దీనిలో మెజర్ చేయొచ్చు అనమాట. సో ఏదైనా ఫుడ్ తీసుకుంటే దాంట్ వల్ల మనకి ఎంత ఒరాక్ వాల్యూ కావాలన్నది మనకు అర్థమైపోతుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకు WHO ప్రకారం ఇక్కడ ఒరాక్ వాల్యూ మినిమం రిక్వైర్మెంట్ అంటే ఇది మనం చెప్పింది కాదు, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం ఏంటంటే మినిమం 3000 నుంచి 5000 యూనిట్స్ ఒరాక్ వాల్యూ అనేది పర్ డే కావాలి ఒక నార్మల్ హెల్దీ పర్సన్ కి. ఓకే, సో ఎవరైనా ఫిట్ గా ఉన్నారు, జిమ్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ వాల్యూ పర్ డే కావాలి. మరి బట్ రియాలిటీ ఏంటి అంటే ప్రస్తుతం మనము ఈరోజు ఎంత ఒరాక్ వాల్యూ తీసుకుంటున్నాం అంటే 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మాత్రమే ఈరోజు మనం తినే ఆహారంలో మనకు దొరుకుతుంది అనమాట. అంతకు మించి ఎక్కువగా దొరకడం లేదు. అలాగే మనము లైఫ్ స్టైల్, మనం తినే ఆహారమే సరిగ్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా దాంట్లో ఒరాక్ వాల్యూ అయితే 0, రైట్. కానీ కొంతవరకు ఫ్రూట్స్ తింటున్నారు, కొంతమంది కొంత వెజిటేబుల్స్ తింటున్నారు, కొంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. అంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఎంత లభిస్తుంది ఈ రోజు అంటే కేవలం 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మాత్రమే ఈ రోజు మనం తీసుకుంటున్నాం. మళ్ళీ డైలీ ఒరాక్ వాల్యూ ఛాలెంజ్ ఎంత ఉంది మనకి, మినిమం 5000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ అనేది మన డైలీ డైట్ లో ఉండాలి. సో ఆ విధంగా మనకు దొరుకుతుందా? ఎందుకు అంటే మన బాడీ ఇన్ని రకాల స్ట్రెస్ కి గురవుతుంది, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి గురవుతుంది, కాబట్టి అంత ఒరాక్ వాల్యూ మనం ఇవ్వాలి బాడీకి. బట్ ఈ రోజు మనం అంత ఒరాక్ వాల్యూ ఇస్తున్నామా అంటే ఇవ్వట్లేదు. మరి ఎలా తీసుకోవచ్చు మనం అంటే సింపుల్ సొల్యూషన్ ఉంది, మనం అది కూడా చూద్దాము. ఒరాక్ వాల్యూ నేను పెంచుకోవాలి, రైట్, నాకు యాంటీ ఆక్సిడెంట్స్ నా బాడీలో చాలా ఉండాలి, సో హెల్దీగా నేను కూడా ఉండాలనుకుంటున్నాను అంటే మీరు ఇలాంటి మంచి ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ ఒరాక్ వాల్యూని పెంచుకోవచ్చు, మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పెంచుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అంటే 3 రకాలుగా మనం మన బాడీలో ఒరాక్ వాల్యూని పెంచుకోవచ్చు అనమాట. అంటే మన యాంటీ ఆక్సిడెంట్స్ మనం బాడీలో పెంచుకోవచ్చు. మరి ఫస్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం మనము. డైలీ 3 to 5 kgs డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది మనం. ఓకే,
సో దీని ఖర్చు ఎంత అవుతుంది అంటే ఒక పర్సన్ కి డైలీ 1200 నుంచి 1300 అవుతుంది. మరి ఒక వ్యక్తికి పర్ మంత్ ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. మరి ఇంట్లో ఒక్కరు ఉండరు, ఒక ముగ్గురు నలుగురు అయితే డెఫినెట్లీ ఉంటారు. 4 మెంబర్స్ కి ఖర్చు ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది అనమాట. ఓకే, మరి సెకండ్ ఆప్షన్ కూడా మనకు ఉంది, అదైతే కాస్ట్లీ 1,44,000 మనం ఓన్లీ ఫ్రూట్స్ కి వెజిటేబుల్స్ కి అయితే పెట్టలేము, రైట్? మరి మనం ఒక గ్రీన్ టీ తాగితే కూడా ఒరాకి వాల్యూస్ వస్తాయి. మరి గ్రీన్ టీ కూడా చూద్దాం. డైలీ 25 కప్స్ గ్రీన్ టీ తాగాలి, అప్పుడే మనకు 4,000 అట్లీస్ట్ 4 to 5,000 ఒరాక్ వాల్యూ మనకు వస్తుంది. మరి ఒక కప్పు గ్రీన్ టీ కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఒక 10 రూపీస్ అనుకోండి సపోజ్. సో 25 కప్స్ తాగాలి ఒక పర్సన్ పర్ డే, కాబట్టి 250 రూపీస్ అవుతుంది. సో ఒక్క పర్సన్ కి మంత్లీ 7,500 అవుతుంది. అలా ఇంట్లో ప్రతి ఒక్కరిని చూస్తే 30,000 పర్ మంత్ అవుతుంది. మరి అది కూడా కాస్ట్లీనే మనకి. మరి ఇంకొక ఆప్షన్ చూద్దాం మనం. డైలీ 30 గ్లాసెస్ ఫ్రెష్ జ్యూస్ అనేది మీరు తాగాలి. మరి ఒక గ్లాస్ కాస్ట్ వచ్చే 35 రూపీస్ అనుకున్నప్పుడు మరి ఒక పర్సన్ కి పర్ డే ఎంత అవుతుంది? 1,050 రూపీస్ అవుతుంది. మరి ఇది టోటల్ అంటే ఒక మంత్ కి ఆయన ఖర్చు 31,500 అవుతుంది. మరి నలుగురికి అంటే 1,25,000 అవుతుంది అనమాట. మరి ఇది ఒక నార్మల్ పర్సన్ కి ఈ రోజు సాధ్యమా ఇలాంటిది, రైట్? ఇలాంటిది మనకు సాధ్యం అవుతుందా? మీరే ఆలోచించండి. మరి ఈ విధంగా సాధ్యం కాదు అనుకున్నప్పుడు మరి ఏం చేయాలి అంటే మీరు మార్కెట్ లో కూడా అడగొచ్చు అన్నట్టు. సో మీరు ఇలాంటి ఒరాక్ వాల్యూ తీసుకోవచ్చా, మీరు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చా, ఇలాంటి జ్యూసెస్ తాగొచ్చా అని. సో మనం ఇంత బడ్జెట్ అయితే మన దగ్గర ఉండదు, అంత అయితే మనం పెట్టలేము. మరి దీనికి వాళ్ళు ఇంపాసిబుల్ అనే మనకు అర్థమవుతుంది. మరి ఇంపాసిబుల్ దాన్ని మనం పాసిబుల్ చేస్తాము. బెస్ట్ సొల్యూషనే మనం ఏం చేస్తున్నాము అంటే స్మార్ట్ సొల్యూషన్ ఒకటే ఉంది. అదేంటి అంటే మీరు ఓన్లీ 30 ml అంటే మీరు ఏదైతే 3 to 5 kgs ఆఫ్ వెజిటేబుల్స్, అలాగే 25 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ, అలాగే మనకి ఫ్రూట్ జ్యూసెస్ మీరే 30 గ్లాసెస్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, ఇవన్నీ కలిపి 30 ml లోనే మీకు ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఓన్లీ ఒక కాన్సన్ట్రేటెడ్ న్యూట్రిషన్ ఓన్లీ 30 ml లోనే మీకు దొరుకుతాయి. అది ఎంత బాగుంటుంది. దాని పేరే మనం ఏమంటున్నాం అంటే న్యూట్రిషన్ రిచ్ అల్ట్రా బెర్రీ జ్యూస్ ఫర్ ఆప్టిమల్ వెల్నెస్ అన్నమాట. సో ఇలాంటి ఒక ఆప్టిమల్ వెల్నెస్ ని ఈరోజు మన ఈవైటోరియం కంపెనీ మిస్టర్ ఇంకా మన సిఎండి సాగర్ జోషి గారు ఈరోజు మన ముందుకి తీసుకొచ్చిన ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అల్ట్రా బెర్రీ జ్యూస్. ఇది మనకి టోటల్ 21 అంటే ఫ్రూట్ జ్యూసెస్ అన్ని కలిపి, అలాగే ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక హెల్దియర్ గా మనకి దీన్ని తయారు చేశారు. సో దీన్ని ఒక మనం వీడియో చేసి ఎస్. సో అల్ట్రాబెర్రీ జ్యూస్ మనకి ఏమిస్తుందంటే న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి టోటల్ గా మన బాడీకి కావాల్సిన 4,000 నుంచి 5,000 ఒరాక్ వాల్యూ ఒక 30 ml జ్యూస్ మీరు తాగినప్పుడు మన బాడీకి అందుతుంది అనమాట. ఎస్. సో దీంట్లో మరి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ ఒకటొకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం మనము. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లూబెర్రీ ఉంది. ఈ బ్లూబెర్రీ ఏ విధంగా యూజ్ అవుతుంది దీన్ని చూద్దాం మనం. సో దీన్ని బ్రెయిన్ ప్రొటెక్షన్ ఫ్రూట్ అని అంటాము. ఇది మన మైండ్ ని షార్ప్ చేస్తుంది. ఇది ముఖ్యంగా యుఎస్ఏ, కెనడా మరియు యూరోప్ లో పండించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇండియాలో కూడా నార్త్ హిమాలయ రీజన్ లో దొరుకుతుంది. ఇది స్పెషల్ గా బ్రెయిన్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ ని హెల్దీగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే మెమరీ మరియు ఫోకస్ ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది.
దాంతో పాటు ఇదేం చేస్తుందంటే మన ఐస్ లోని రెటీనాని కాపాడుతున్నాం వల్ల ఐస్ అంటే మన కళ్ళు, మన విజన్ క్లియర్ అవుతుంది. ఇంకా చూస్తే డైజెషన్ కి యూజ్ అవుతుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్ కూడా క్లియర్ అవుతుంది. దీంట్లో హై ఫైబర్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏం చేస్తుందంటే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో బ్లూబెర్రీ చాలా రకమైన మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ ఏ రకంగా మనకి యూజ్ అవుతుంది అంటే ఇది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ, కెనడా మరియు యూరోప్ లో దొరుకుతుంది. క్యాన్బెర్రీ స్పెషాలిటీ ఏంటంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇది కిడ్నీ మరియు యూరినరీ ట్రాక్ సిస్టమ్ ని క్లియర్ చేస్తుంది. దాని ద్వారా ఇంకా బాడీ హెల్దీగా ఉంటుంది. ఎవరికైతే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. అలాగే క్రాన్బెర్రీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. సో కిడ్నీ విషయంలో చాలా ఎఫెక్టబుల్. ఇంకా బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని కూడా ఇది పెంచుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో స్టీమ్ అంటాము. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది క్వీన్ ఆఫ్ ఫ్రూట్ అంటాం అనమాట. సో ఇది థాయిలాండ్ ఇంకా మలేషియా, ఆ తర్వాత మన కర్ణాటకలో కూడా లభిస్తుంది, ఇండియా, కేరళలో కూడా, ఇంకా ఇండోనేషియాలో కూడా ఉంటుంది. సో ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్ అంటాము. దీని బయటి పార్ట్ అంతా కూడా షెల్ ఏదైతే ఉందో అది హార్డ్ గా ఉంటది, కానీ లోపల పార్ట్ మాత్రం వైట్ ఉండి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో దీనిలో గ్జాంథోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చాలా తక్కువ, రేర్ గా దొరికే ఫ్రూట్ అన్నమాట ఇది. సో ఇది పవర్ఫుల్ ఫ్రూట్ ఎందుకంటే స్ట్రాంగ్ యాంటీబయాటిక్ గా ఇది సారీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి దీంట్లో. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా ఉంటే క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో విటమిన్స్ కూడా ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ హెల్త్ కి ఇది యూజ్ అవుతుంది. డ్రా చేయకండి, మీరు స్క్రీన్ మీద డ్రా చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, స్క్రీన్ ని టచ్ చేయకండి ఎవరు. పేరు ఇక్కడ వస్తుంది, మనకి పేరు చదివితే బాగుండదు. ఓకే, బై. ఓకే, సో నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాము. గో గోజీ బెర్రీ అంటాం దీన్ని. ఇదేంటంటే మనకి ఇది సూపర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. ఇది కూడా చైనా, మంగోలియా మరియు హిమాలయాలో లభిస్తుంది. ఇండియాలో మోస్ట్లీ ఇది డ్రైడ్ ఫామ్ లో లభిస్తుంది అనమాట. ఈ గూజీ బెర్రీలో ఏముంటాయి స్పెషల్ గా అంటే విటమిన్ ఏ ఉంటుంది, అలాగే సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పాలీసాచరైడ్స్ అంటాము, అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఇది బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది, బాడీకి ఎనర్జీని ఇస్తుంది, ఆ తర్వాత వీక్నెస్ ని తగ్గిస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ ని గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది, యాంటీ ఏజెంట్ గా ఇది వర్క్ చేస్తుంది, తర్వాత డీటాక్స్ కి సపోర్ట్ చేస్తుంది, లివర్ కి కూడా ఆరోగ్యంగా ఉంచడానికి యూజ్ అవుతుంది, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ మనం చూద్దాం, ఎల్డర్ బెర్రీ అంటాము. ఈ ఎల్డర్ బెర్రీ అనేది కూడా ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అంటాం అనమాట దీన్ని. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది. యూరప్ ఇంకా నార్త్ అమెరికాలో గ్రో అవుతుంది ఇది. ఇండియాలో దీన్ని ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇది ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది. శరీరంలో ఎప్పుడైనా వైరస్ లేక బ్యాక్టీరియా అటాక్ అయిందనుకోండి, ఇది ఈజీగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. యాంటీవైరల్ గా కూడా వర్క్ చేస్తుంది. కోల్డ్, ఫ్లూ వీటి ఎవరైనా ప్రాబ్లం చాలా ఉంటే వాటి నుంచి ఇది కాపాడుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనకి ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే లంగ్స్ లో యూజ్ అవుతుంది, లంగ్స్ హెల్త్ కి. అలాగే రెస్పిరేటరీ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ గా వర్క్ చేస్తుంది, ఫ్రీ రాడికల్ ని రెడ్యూస్ చేస్తుంది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఓకే,
ఈ రకంగా చాలా రకాలుగా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం మనం, మల్బరీ. మల్బరీ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం చేస్తుందంటే మన ఐజ్, అంటే మన కళ్ళకు విజన్ ని క్లియర్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, హార్ట్ కూడా హెల్దీగా ఉండడానికి తోడ్పడుతుంది. ఓకే, ఇంకా ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే మల్బరీ ఏషియా, చైనా, కొరియా, ఇండియా వీటిలలో దొరుకుతుంది. ఇది కామన్లీ నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్ లో గ్రో అవుతుంది. ఇది పర్పుల్ ఫామ్ లో, రెడ్ ఫామ్ లో, వైట్, ఇలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్, కాల్షియం, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి రిజర్వ్ ఫామ్ లో. ఇది ఐస్ లో ఉన్న రెటీనా ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, బెటర్ విజన్ ని క్లియర్ చేస్తుంది. ఇంకా చూస్తే కనుక ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. విటమిన్ సి ఉన్నందుకు స్ట్రాంగ్ గా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. హెయిర్, ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ అవ్వడానికి ఈ ఫ్రూట్ యూజ్ అవుతుంది. స్కిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే న్యాచురల్ గా గ్లో అవ్వడానికి తోడ్పడుతుంది, డీటాక్స్, స్కిన్ లో ఉన్న డీటాక్సిఫికేషన్ చేస్తుంది, హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇస్తుంది, ఇంకా షుగర్ బ్యాలెన్స్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇంత బెస్ట్ అండ్ బెస్ట్ ఉంది మల్బరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి సి బక్త్రాన్ అంటాము. ఈ సి బక్త్రాన్ అనేది ఫేమస్, వెరీ ఫేమస్, ఇంక ఇంపార్టెంట్ ఫ్రూట్ ఇది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మన గ్రేట్ పిఎం నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఫ్రూట్ మీద ఒక స్పీచ్ ఇచ్చారు, అది కూడా మీరు చూడొచ్చు. ఇది మెయిన్ గా హిమాలయ రీజన్ లో ఉంటుంది, ఎస్పెషల్లీ లేహ్, లడాక్ ఆ ప్లేస్ లో దొరుకుతుంది. ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఇంకా టిబెట్ లో కూడా ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎంత ఉంటుంది అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ మీరు ఒక 12 తీసుకుంటే దాంట్లో ఎంతైతే కాంటెంట్ ఉంటుందో ఒక్క దాంట్లోనే అంత ఉంటుంది అనమాట విటమిన్ సి. అలాగే విటమిన్ ఇ, ఇంకా ఏబి కాంప్లెక్స్, ఒమేగా 3, 6, 7, 9, 40+ యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, ఇవన్నీ కూడా మనకి సి బక్త్రా అంటే చాలా గ్రేట్ ఫ్రూట్ ఇది. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఎలా యూజ్ అవుతుంది అంటే విటమిన్ సి ఉన్నందుకు బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది, రైట్? సో అలాగే ఎనర్జీ లెవెల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, హార్ట్ కి సంబంధించి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, లివర్ కి సంబంధించి డీటాక్స్ అనేది చేస్తుంది, లివర్ ని క్లీన్ గా ఉంచుతుంది, స్కిన్ విషయంలో చూసినట్టయితే స్కిన్ ని గ్లో చేస్తుంది, యాంటీ ఏజింగ్ ని, అంటే తొందరగా ఏజింగ్ కాకుండా కాపాడుతుంది. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, గట్ హెల్త్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి మొత్తము కూడా చాలా రకాల ఫ్రూట్స్ మనకు ఉన్నాయి. మరి బెర్రీ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. మన అల్ట్రా బెర్రీ ఏంటి, బెర్రీ పవర్ హౌస్ అని చెప్పొచ్చు. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు బ్లూబెర్రీ బ్రెయిన్ హెల్త్ కి, మెమరీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది, ఐ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎల్డర్ బెర్రీ వచ్చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ కి షీల్డ్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. అలాగే క్రాన్బెర్రీ వచ్చేసి యూరినరీ ట్రాక్ క్లెన్జర్ గా పనిచేస్తుంది, కిడ్నీకి ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీ కూడా ఉంటుంది దీంట్లో, అది స్కిన్ ని బ్రైటింగ్ చేయడానికి, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్లాక్ కరెంట్ అని ఇంకొకటి ఉంటుంది, అదేం చేస్తుంది అంటే ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే మనకు కివి ఉంటుంది దీంట్లో, అంటే దీనికి హై విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. అది గ్రీన్ యాపిల్ ఉంటుంది, ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తుంది. మ్యాంగో స్టీమ్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేషన్ గా పనిచేస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా దాన్ని అంటాము. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది దీంట్లో, డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ఐరన్ ని కూడా ఇస్తుంది, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నోని అని ఇంకొక ఫ్రూట్ ఉంటుంది, ఇది సెల్యులర్ రిపేర్ ని క్లియర్ చేస్తుంది. తర్వాత క్రానిక్ ఫ్యాటిక్ ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఇండియన్ సూపర్ హర్బ్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి
ఎన్ని రకాలుగా ఉన్నాయి దీంట్లో అంటే అశ్వగంధ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అశ్వగంధ వల్ల ఏమో యూజ్ అంటే స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది, యాంగ్జైటీ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే, సఫేద్ ముస్లి అనేది కూడా వాడడం జరిగింది. అది స్ట్రెంగ్త్ అన్ని బూస్టప్ చేస్తుంది, స్టామినాని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇంకా మకా రూట్ ఉంది, ఇది వైటాలిటీ ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్మోనల్ ని ఇంబ్యాలెన్స్ ఉంటే అది కూడా క్లియర్ చేస్తుంది. సా పల్మనెటో ఉంది, ఇది కూడా మన టోటల్ హెల్త్ కి ప్రొటెక్ట్ చేస్తుంది, మెయిల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా చూస్తే గ్రీన్ న్యూట్రిషన్ ని కూడా దీంట్లో వాడడం జరిగింది. గ్రీన్ న్యూట్రిషన్ లో చెప్పుకోదగ్గది ఏంటంటే వీట్ గ్రాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మొరింగా లీఫ్ వాడారు. 92 న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో, 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత అది బ్లడ్ ప్యూరిఫై గా పనిచేస్తుంది. ఓకే, అలాగే వీట్ గ్రాస్ ని కలపడం జరిగింది. వీట్ గ్రాస్ లో క్లోరోఫిల్ ఉంటుంది, రిచ్ గా ఉంటుంది. దాన్ని అదేం చేస్తుంది అంటే టాక్సిన్ ని రిమూవ్ చేస్తుంది, అలాగే డీటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. ఇంకా గ్రీన్ టీ ఉంటుంది, ఇది బాడీ మెటబాలిజం ని క్లియర్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ ని సపోర్ట్ చేస్తుంది. సి బక్త్రన్ ఉంది, ప్రొటెక్ట్ స్కిన్, ఇంకా హార్ట్, లివర్. అలోవెరా ఉంటుంది, అది గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, డైజెస్టివ్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. కామన్ మనకి ఇంకా ప్రొటెక్షన్ ఇంకా రిపేర్ కోసం ఒక సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో మిక్స్ చేశారు. అదేంటంటే మనకు సిన్నమన్ అంటాం, దాల్చిని. ఇదేం చేస్తుంది అంటే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కలిపారు, ఇది బ్లడ్ వెసల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ ని చేస్తుంది, అంటే తొందరగా ఏజ్ రాకుండా కాపాడుతుంది. మకా రూట్ ఉంది, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, హార్మోన్లని రెగ్యులేట్ చేస్తుంది. ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనకు ఉన్నాయి. డ్రాయింగ్స్ రైట్. ఓకే, సో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి ఎలా మనము ఈ అల్ట్రా బెర్రీని వాడాలి అంటే కంపల్సరీ మీరు ఒక ఆప్టిమల్ హెల్త్ ని మనకి ఇవ్వాలి, మన బాడీలో కంపల్సరీ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి దొరికి ఏదైతే ఫ్రీ రాడికల్స్ ని మనం తగ్గించుకోవాలి. అంటే డెఫినెట్లీ డైలీ మనం అల్ట్రా బెర్రీని ఒక 30 ml మీరు బిఫోర్ బ్రష్ అనేది తీసుకోవాలి. ఎంటీ స్టమక్ డైలీ ఒక 30 ml తీసుకోవాలి. 30 ml కి మీరు 60 ml ల్యూక్ వామ్ వాటర్ కలిపి తాగాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్స్ గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మీరు సిప్పుగా తాగాల్సి ఉంటుంది, ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా మీరు టీ ఎలా తాగుతారో అలా మీరు సిప్ చేస్తూ తాగితే టోటల్ గా మనకు బాడీకి అనేది అందుతుంది. అలాగే మీకు 4000 నుంచి 5000 ఒరాక్ వాల్యూస్ అనేది మనకు ఒక 30 ml లో దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో అలాగే కాస్ట్ కంపారిజన్ మనం చూసుకున్నట్టయితే మనకు తెలుసు బయట మనం హాస్పిటలైజ్డ్ అయిపోతూ ఉంటాము, మెడికల్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, డైలీ మనం తీసుకునే అల్ట్రాబెర్రీ జ్యూస్ కి ఎంత ఖర్చు అవుతుంది. అంటే టెంపరీగా మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఏం చేస్తే టెంపరీగా రిలీఫ్ మాత్రమే ఇస్తుంది, పర్మనెంట్ గా కాదు. ఓకే, ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకోవడం, హాస్పిటలైజేషన్ కావడం, దానివల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజు మనం చిన్నగా ఒక టెస్ట్ చేయించుకోవాలన్నా 4-5,000 అవుతుంది, దాంట్లో ఇంకేదైనా బయటపడితే దానికి అయ్యే ఖర్చు ఇంకొక 10,000 అవుతుంది. ఓకే, అలాగే మెడిసిన్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈ రకంగా చూసుకుంటే 3,000 నుంచి 15,000 వరకు ఖర్చులు ఉన్నాయి చాలా మందికి. ఓకే, మెడికల్ ట్రీట్మెంట్. మరి డైలీ అల్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంటే ఏమవుతుంది మనకు అంటే న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బూస్టప్ అవుతాయి, బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు, రూట్ కాజ్ నుంచి ఏదైనా డిసీజ్ ఉంటుంది క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇంకా మనకి ఎంత ఇది అంటే ఓన్లీ 48 రూపీస్ అనేది పర్ డే పడుతుంది, అది కూడా డిపి ప్రైస్ లో. ఎంఆర్పి అయితే 98 రూపీస్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో మనం ఫ్యామిలీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. మరి మనం ఆ హెల్త్ బాగా ఉండాలి, మన ఫ్యూచర్
మన అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. సో అలాంటిది ఫ్యూచర్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, అలాగే మన బాడీలో క్యాన్సర్ కణాలు ఉత్పన్నం అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా మనం ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవ్వాలి. అదే మన ఆల్ట్రా బెర్రీలో ఉంది. టోటల్ గా యాంటీ ఆక్సిడెంట్ సిరప్ అని చెప్పొచ్చు. మన బాడీలో ఏదైతే మనకు తెలియకుండానే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయిపోయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది కాబట్టి ఆల్ట్రా బెర్రీ జ్యూస్ తాగడం వల్ల టోటల్ గా మన బాడీలో ఫ్రీ రాడికల్ ని నాశనం చేసి హెల్దీగా మన బాడీని మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మీకు ఈ టాపిక్ మొత్తం కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మనకు ఈ రోజు బూస్టర్ ప్లాన్ లో అల్ట్రాబెర్రీని జత చేయడం జరిగింది. మరి మార్కెట్ లో వెళ్ళి మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి అంటే దాని గురించి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మనం ఓన్లీ అల్ట్రాబెర్రీ తీసుకోండి అని అనకుండా దానికి తగ్గట్టుగా మనం ఇస్తే అది డెఫినెట్లీ చాలా గుడ్, అంటే ఒక ఒపీనియన్ కూడా గుడ్ గా అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటిది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రమోట్ చేసి అందరికి మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను కూడా ఆరోగ్యాన్ని ఇస్తారని ఆశిస్తూ, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే మన శరీరం మన మాట వింటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ సెషన్ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ టు ద హోస్ట్.